హలో గైస్ అండ్ వెల్కమ్ టు తెలుగు మూవీ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అనలైజ్ చేయబోయే ట్రైలర్ దేవరా మూవీది. ఈ మూవీలో హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ వచ్చేసి జాహ్నవి కపూర్, ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందని చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ముఖ్యంగా ఎన్టీఆర్ డబల్ యాక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు ఒక ఫన్నీ రోల్ కూడా చేస్తున్నారని అనిపించింది. ఎందుకంటే ఫాదర్ దేవరా ఎంత సీరియస్గా పవర్ఫుల్గా ఉన్నాడో, కొడుకు దేవరా మాత్రం కొంచెం భయంతో ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్లా అనిపించింది. ట్రైలర్లో చూపించినంత వరకు సినిమా మొత్తం మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సముద్రంలోనే జరుగుతోందని అయితే అర్థమవుతుంది. కొన్ని షార్ట్స్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. దానికి విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ని అండ్ సినిమాటోగ్రఫీ టీమ్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అక్కడక్కడ కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ చేస్తున్నారని అర్థమవుతుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద ట్రైలర్లో అసలు ఎటువంటి బ్యాడ్ విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ కనిపించలేదు. సో విఎఫ్ఎక్స్ పరంగా మంచి వర్క్ చేశారనే చెప్పాలి. ఈ సినిమాలో విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ సౌత్ ఇండియాలో మన తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఆయనకు ఒక మంచి డెబ్యూ అవుతుందని నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఈ సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఆచార్య సినిమాలో సోనూ సూద్ క్యారెక్టర్కి సరిపడేలానే ఉంది. ఎందుకంటే అక్కడ కూడా సోనూ సూద్ రామ్ చరణ్ని ఏమీ చెయ్యలేక మంచి టైం చూసుకుని రామ్ చరణ్కి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా సైఫ్ అలీ ఖాన్ ఎగ్జాక్ట్లీ అదే చేయబోతున్నాడని అనిపిస్తుంది. అండ్ నాకు ఈ ట్రైలర్లో ఇంకొక విషయం యావరేజ్గా అనిపించింది అంటే అది డెఫినెట్లీ అనిరుద్ధ్ కొట్టిన మ్యూజిక్ అని చెప్పాలి. అతను మ్యూజిక్ బాగానే కొడుతున్నాడు, కానీ ఎందుకో ఆ ఇంపాక్ట్ సరిపోలేదని అయితే నాకు అనిపించింది. ఇంతకుముందు దేవరా టైటిల్ గ్లిమ్స్లో కానీ దేవరా టీజర్లో కానీ అతను కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన 3 పాటలకు కూడా టెరిఫిక్గా ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ట్రైలర్లోంచి. కానీ ఎందుకనో ట్రైలర్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తక్కువే పెట్టారని చెప్పాలి. నాకు తెలిసి మూవీలో అనిరుద్ధ్ తన ఫుల్ డ్యూటీ చేస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అనిరుద్ధ్ ఇప్పటిదాకా ఏ సినిమాకి తను డిసప్పాయింట్ అయితే చేయడం మనల్ని. కాబట్టి ఖచ్చితంగా దేవరా సినిమాకి డెఫినెట్లీ మంచి బీజిఎం ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఇంకా ట్రైలర్లో మన హీరోయిన్ క్యారెక్టర్ దగ్గరికి వస్తే, ట్రైలర్లో అయితే తనకి స్పేస్ చాలా తక్కువ ఉంచారు. కానీ మన కొడుకు దేవరాతోటి తినకి ఒక లవ్ ట్రాక్ ఉండబోతోందని, అది కొంచెం సరదాగా ఫన్నీగా ఉంటుందని మనకి క్లియర్గా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ ట్రైలర్లో స్టార్టింగ్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు, మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, ఎదుర్కొన్నవాడిని చంపేంత ధైర్యం ఉండక్కర్లేదు అని. ఆ డైలాగ్ అనేది చాలా ఎక్సలెంట్గా రాశారు కొరటాల శివ గారు అనిపించింది. మన హీరో భయం అంటే ఏంటో తెలియని విలన్స్కి ఆ భయాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆ పాయింట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ లాస్ట్లో ఆ షార్క్ తోటి ఎగిరే సీన్ కూడా థియేటర్లో ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అన్న దాని మీద నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. సో ఓవరాల్ ఈ ట్రైలర్ ఎలా అనిపించిందని చెప్పొచ్చు అంటే చాలా బాగుంది. నాకు 80 to 90% ఈ ట్రైలర్ నన్ను సాటిస్ఫై చేసిందనే చెప్పాలి. ఈసారి ఎన్టీఆర్ ఈ దేవరా సినిమాతోటి ఖచ్చితంగా హిట్ కొట్టాలని గట్టిగా అనుకున్నాడు. ఎందుకంటే ప్రీవియస్గా చూసుకుంటే రాజమౌళి గారితో ఏదైనా హీరో ఒక సినిమా తీస్తే ఆ తర్వాత తను తీసిన సినిమా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ బలంగా అనుకున్నారని ఈ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ట్రైలర్ లింక్ ఇస్తున్నాను, ఓపెన్ చేసి మీరు కూడా ట్రైలర్ చూడండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.